హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోషన్ లాగ్స్. సో చాలా రోజుల నుంచి ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటిదంటే నా డ్రీమ్ జాబ్ ఏంటో షేర్ చేయాలనుకుంటున్నా. సో నేను ఎస్పెషల్లీ ఎంబీఏ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంబీఏ చేసుకుంటూ ఏదో ఒక ఐటీ కోర్స్ నేర్చుకొని ఐటీ సైడ్ వెళ్దాం అనుకున్నా. బట్ దురదృష్టవశాత్తు ఎంబీఏ ఫుల్ టైం అయిపోయింది అనమాట. సో అది చేసిన తర్వాతకి ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఈ ఎంబీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ మనకే వస్తాయి, చాలా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు అనుకున్నా. సో చాలా మందితో మాట్లాడాలంటే నాకు చాలా చాలా షై అనమాట. ఎస్పెషల్లీ అమ్మాయిలతో మాట్లాడాలంటే ఇంకా షై. సో ఆ షై తోటి చాలా ఆగిపోయినా. తర్వాతకి సరలే ఏదైతే అయిపోయింది సిగ్గు శరం అన్నీ వదిలేసి థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసిన. నేను అటెంప్ట్ చేసిన ఇంటర్వ్యూస్ 8 ఇంటర్వ్యూస్, అందులో సెలెక్ట్ అయినాయి 5 ఇంటర్వ్యూస్ అనమాట. సో చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ఇంటర్వ్యూస్ తోటి. సో దెన్ ఆఫ్టర్ ఆక్సిలో అనే కంపెనీ తోటి ఎక్కువ ప్యాకేజ్ అనమాట. సో రోల్ ఎలాంటిది అది ఎలాంటిది ఇలాంటిది పక్కన పెట్టేస్తే ప్యాకేజ్ని టెంప్ట్ అయిపోయి దీంట్లో జాయిన్ అయిపోయినా. సో నా డ్రీమ్ జాబ్ వచ్చేసి మార్కెటింగ్ అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా అనుకుంటారు మార్కెటింగ్ ప్లస్ సేల్స్ సేమ్ అని. సేల్స్ మార్కెటింగ్ సపరేట్ ఉంటాయి. సో నాకు మార్కెటింగ్ చేయాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్. సో అదండి, నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓస్ వ్లాగ్స్.